సార్ ఇప్పుడు ఏపీకి 15,000 కోట్లు ఇచ్చారు. దాన్ని మనము సాయంగా చూడాలా లేకపోతే ఇంకెలా చూడాలి సార్? సహాయం పాపం పెద్ద మనసుతో చేశారు కదా, ఏదో కొంచెం చేశారు, సహాయంగానే అనుకోవాలా. కానీ మన అవసరాలు మొత్తం పూర్తిగా తీరవు దాంతో. కాబట్టి దీన్ని ఏం చేశారంటే దాన్ని స్పెషల్ అండ్ హోలిస్టిక్ ప్యాకేజ్ అన్నారు. దీన్ని స్పెషల్ ప్యాకేజ్ చాలా హోలిస్టిక్ గా ఇచ్చాం, ఆత్మీయ ప్యాకేజ్ కింద. దీన్ని దేనికి ఇచ్చాము? ఈ 15,000 కోట్లు ఈ యూనియన్ బడ్జెట్ లో క్యాపిటల్ సిటీ కట్టుకోండి. అమరావతి అంటున్నారు కదా, అది కడతారా, వైజాగ్ కడతారా, ఏది కడతారో అది ఏదో ఒక ఫైనల్ స్టేజ్ కి తెండి నాయన అని అదొకటి. పోలవరం ప్రాజెక్ట్ కట్టుకోండి. మూడవది ఇండస్ట్రియల్ పెట్టుకోండి, స్థాపించుకోండి. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియాస్, వాటిని డెవలప్ చేయండి చక్కగా. రాయలసీమలో, ప్రకాశం డిస్ట్రిక్ట్ లో, ఆ తర్వాత ఉత్తర ఆంధ్రాలో, శ్రీకాకుళం ఇలాంటి, వైజాగ్ ఇలాంటి ఏరియాల్లో. తర్వాత ఇదంతా కూడా ఏం చేశారంటే సపోర్ట్ ఫర్ ద క్యాపిటల్ సిటీ ప్లస్ ఫుల్ కమిట్మెంట్ టు పోలవరం ప్రాజెక్ట్స్ అన్న ఉద్దేశంతోనే ఈ 15,000 కోట్లు ఇచ్చారనమాట. మెయిన్ ఉద్దేశాలు ఈ రెండే. రాజధాని ఏర్పాటు చేసుకోండి, రెండవది పోలవరం ప్రాజెక్టు కట్టుకోండి, ఎంతవరకు వస్తే అంతవరకు. కాబట్టి దీన్ని సహాయ చర్య కిందే మనం తీసుకోవాలన్నమాట. పేర్లు పెట్టాలంటే మనం పేర్లు పెట్టామనుకో, అవి ఇచ్చేది కూడా ఇవ్వడు ఆయన, ప్రధానమంత్రి. ఆయన చాలా మేధావి. కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ద స్పెషల్ ఫైనాన్స్ సపోర్ట్ ఫర్ ఎ క్యాపిటల్ సిటీ అని చెప్పొచ్చు. కాబట్టి బ్రహ్మాండంగా మనము ఈ ప్రోగ్రెసివ్ అండ్ కాన్ఫిడెన్స్ బూస్టింగ్ చేసేటటువంటి చర్య. మనలో ఆత్మవిశ్వాసం జరిపే ఆంధ్ర అయిపోయింది, అప్పుల పాలైపోయింది, రాష్ట్రం డెవలప్మెంట్ లేదు అని బాధపడిపోయి కృషించిపోతున్న మనకి పన్నీరు లాగా జల్లాడు అనమాట ఓ 15,000 కోట్లు. కానీ ఎవరికి తృప్తి లేదనుకో, కానీ పర్వాలేదు, మిగతా రాష్ట్రాలకు అది ఇవ్వలేదు కదా, మనకన్నా అదన్నా ఇచ్చాడు కదా. కాబట్టి మనం ఈ యూనియన్ బడ్జెట్ అలొకేషన్స్ ఎలా ఉన్నాయంటే దేనికోసం? ఇండస్ట్రియల్ గ్రోత్ చేసుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోండి, ఇరిగేషన్ చేసుకోండి, అండ్ అదర్ ఏ పనులు కావాల్సి ఆ పనులన్నీ కూడా చేసుకోండి. యాజ్ ఎ న్యూ సన్ రైజ్ టు ద స్టేట్, కొత్త సూర్యోదయం మీ రాష్ట్రానికి రావాలి. ఇట్ ఈస్ ఎ న్యూ సన్ రైజ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఏపీ. ఆ విధంగా మనం ఇది చక్కగా ఇచ్చారని చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. సార్, బంగారం మీద 6% తగ్గించారు అంటున్నారు. మరి ఇప్పుడు ఈ ధరలు అన్నది ఎంతవరకు తగ్గించుకోవచ్చు మనము? బంగారము సిల్వర్ మీద మనకి 6%, 9% నుంచి 6% కి డౌన్ చేశారు. కాబట్టి కొత్త బడ్జెట్ లో 2024-25లో దీనివల్ల ఏమవుతుందంటే మనకి బంగారము, సిల్వర్ మెటల్స్ అనేటటువంటి ఎక్కువ రేట్లు తగ్గిపోతాయి. దాంతో ఆటోమేటిక్ గా వినియోగదారులు పెరుగుతారు, కొనేవాళ్ళు. అలాగే ప్లాటినం దగ్గరికి వచ్చేసరికి 6.4% పెట్టారు. అందువల్ల ఏమవుతుందంటే 6.4% ప్లాటినం కొనే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి, ఓన్లీ ధనవర్గం వాళ్ళే కాబట్టి, ధనిక వర్గం కాబట్టి అది పర్వాలేదు, అలా ఉంచారు. ఇప్పుడు మనకి 10 గ్రాముల గోల్డ్ ఎంత అమ్ముతుందంటే 68,895 రూపాయలు మార్కెట్ ఉంది మార్కెట్ ప్రవేశపెట్టేసరికి. అటువంటిది ఇప్పుడు ఫ్యూచర్ లో ఒక్క వారంలో మనకి ఎంతకు రాబోతుందంటే 10 గ్రాములు 67,000కు రాబోతుందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి మనకి బంగారం రేటు డౌన్ అవుతుంది. కాబట్టి మనం ఆడవాళ్ళంతా కూడా ఎగబడి కొనడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్, ఈ కస్టమ్ డ్యూటీస్ ఆన్ అన్ని వస్తువుల మీద చేసింది గోల్డ్ మీద బాగా 3% అనేటటువంటిది తగ్గించారు. ఆ రోజున మనకి ఎప్పుడైతే బడ్జెట్ని అనౌన్స్ చేస్తున్నారో ఆ రోజున ఆటోమేటిక్గా ఈ గోల్డ్ మీద ఉన్నటువంటి షేర్స్ అన్నీ కూడా డౌన్ అయిపోవడం జరిగింది. స్టాక్ మార్కెట్లో గోల్డ్ అంతా కూడా దిగిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎంతవరకు పెరిగిందంటే కొంచెం స్లైట్ గా కొంచెం మర్నాడు పెరిగింది. జూలై 23 నుంచి జూలై 24 కొంచెం పెరిగింది అనమాట. కాబట్టి ఈ ఓవరాల్ గా ఈ యొక్క గోల్డ్ అనేటటువంటిది ఎందుకు వాళ్ళు ఆలోచించి చేశారంటే, ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు బంగారాలు తాకట్టు పెడతాం మనం. కేవలం ఇళ్లలోనే కాదు, బయట కంట్రీ కూడా ఏం చేస్తుంది, మన రాష్ట్రాలు కూడా బంగారం తాకట్టు పెట్టి డబ్బు తెస్తుంది. ఎక్కడైనా సరే, ఏ రిజర్వ్ బ్యాంక్ అవనియండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అవ్వండి, అది ఏదవనియండి, ఏదైనా సరే తనఖాని అడిగినప్పుడు గోల్డ్ పెట్టడానికి ఉపయోగపడే మెటల్ కాబట్టి చక్కగా ఇది ఆల్టర్నేటివ్ అనమాట మనకి, డబ్బు జనరేట్ చేయడానికి, ఇన్కమ్ జనరేట్ చేయడానికి. కాబట్టి దీని మీద ఎప్పుడు కూడా మనకి బడ్జెట్ లో ఎప్పుడు తగ్గించుకుంటూనే వస్తారు.
ఈసారి డ్రాస్టిక్ చేంజ్ అనేటటువంటిది కనబడుతోంది. కాబట్టి దీనివల్ల మొత్తం రేట్లన్నీ కూడా తగ్గిపోయి మొత్తం బంగారము సిల్వరు ఎక్కువ మంది కొనడానికి భారతదేశంలో అవకాశాలు ఉంటాయన్నమాట. ఎలా కొంటారంటే బిస్కెట్లు కొంటారనమాట. ఇప్పుడు బిస్కెట్లే అనమాట. మామూలు ఏం దుబాయ్ వాళ్ళకి మనమేం తక్కువ, మన దగ్గర ఉన్న డబ్బులు లేవా? భారతదేశం అంటే ఏంటి? మన మేధస్సుతో మొత్తం వాళ్ళంతా సంపాదిస్తున్నారు. కాబట్టి ప్రతి ఇంట్లో మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా తగ్గుద్ది, అది కేవలం ఒక ఏదో 2000 తగ్గుతుంది అన్నట్టు మనం ఎస్టిమేట్ వేస్తున్నాం. సో ఈ డ్యూటీ వల్ల తప్పకుండా రేట్లు తగ్గుతుంది. అండ్ డెఫినెట్ గా ఆడవాళ్ళకి ఇది సంతోషించదగినటువంటి బడ్జెట్ అనమాట. మగవాళ్ళందరూ ఈ బడ్జెట్ గురించి డిస్కషన్లు పెట్టుకుని వాళ్ళు బాధపడుతుంటే, అరే ఏపీకి ఇంత ఇచ్చారు, మాకు పోలవరం వస్తుందో రాదో, ఇలా కాంట్రాక్టర్లు సరిపోతుందో సరిపోదో మన బిల్లు ఆడవాళ్ళు మా మీదకే వస్తున్నారు. ఆడవాళ్ళు సంతోషం, ఆడవాళ్ళు చక్కగా హ్యాపీగా. మరి అక్కడ బడ్జెట్ పెట్టింది ఎవరమ్మా? ఆడమ్మాయే కదా, నిర్మలా సీతారామన్. కాబట్టి ఆడవాళ్ళకు ఫేవర్ చేసేసుకుని గోల్డ్ మీద రేటు దింపేసింది సిల్వర్ మీద. కాబట్టి మేడం మీకు చాలా చక్కగా హెల్ప్ చేసింది. కొనుక్కోండి బంగారం. అందరు కూడా తమ తమ భర్తలందరినీ కూడా చక్కగా కొనమని చెప్పి ప్రెజర్ ఇచ్చేయండి. ఏమన్నా కనుక కొనకపోతే నిర్మలా సీతారామన్ మేడంకు ఫోన్ కొట్టండి. అందరూ కంపల్సరీ మీరు రేట్ బంగారం షాపులు కూడా తగ్గించాలి. కూడా తగ్గించకపోయినా కూడా నిర్మలా సీతారామన్ మేడం ఫోన్ కొట్టండి. బ్రహ్మాండంగా దీని ఎఫెక్ట్ పాజిటివ్ గా ఉంటుంది మార్కెట్ మీద. ఇప్పుడు మీరు చెప్పారు కదా, పక్కగా అలాగే కొంటారు ఆడవాళ్ళు. గ్యారంటీ కొనేయండి అమ్మా, బంగారాలు. అక్షయ తృతీయ రోజున కొనుక్కోమని చెప్తున్నారు వీళ్ళు. అక్షయ తృతీయ ఏంటి? బంగారం. అక్షయ తృతీయ అంటే ఇప్పుడు అది నిజమైన అక్షయ తృతీయ, అది ఒరిజినల్ గా మేడం నిర్మలా సీతారామన్ గారిని పెట్టింది. కాబట్టి మొత్తం సంవత్సరం పొడికి కొనుక్కోండి. అక్షయ వనిత అంతే. ఆ ప్రాజెక్ట్ మీద కూడా పెట్టినా కూడా మేడం పెట్టినా పెడుతుంది. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఈ బడ్జెట్ పెద్దవాళ్లకు, డబ్బున్న వాళ్ళకే గాని పేదలకి కాదు అని రాహుల్ గాంధీ గారు అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే రాహుల్ గాంధీ గారికి లాభం. అయితే రాహుల్ గాంధీ గారు పెద్ద ఆయనే కదా, ఆయన గొప్పవాడే కదా. మరి పెద్దవాళ్ళకి లాభం, ధనవంతులకే లాభం అంటున్నాడు కదా ఆయన. పేదవాడికి ఏం లేదంటున్నాడు కదా. మరి ఆయన అందరిలో గల అత్యంత ధనవంతుడు అంటే ఆయనకి లాభం చేశాడుగా మోడీ గారు. ఇంకా బాధపడాల్సిన పనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు రాజకీయ పార్టీలు. మోడీ గారు ఎంత మంచి చేసినా రాహుల్ గాంధీ గారు విమర్శించడం అది సహజం. ఎందుకంటే వాళ్ళ పార్టీని అధికారం దించి వీళ్ళ పార్టీ రావాలా, కామన్. అలాగే రాహుల్ గాంధీ గారు మంచి పనులు చేస్తే మోడీ గారి ప్రభుత్వం రాంగ్ 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 అంటూ ఉండాలి. ఇది కాంపిటీషన్ కాబట్టి ఇంతే అంటారు. అంతే, రైవల్రీ అది. కాబట్టి ఇందులో మనం ఏమీ ఆక్షేపణ చూడాల్సిన అవసరం లేదు. అందువలన మనకేంటంటే ఈ యొక్క అది చాలా తప్పు రాహుల్ గాంధీ గారు చెప్పేది. రాజకీయ పరంగా అలా అంటున్నాడు అంతే. లా అబైడింగ్ సిటిజన్ గా ప్రభుత్వంలో మనం ఒక భాగంగా, మనమే ప్రభుత్వం కాబట్టి మనకు మనమే నిర్వచించుకున్నాం, మనకు మనమే రాసుకున్నాం. పేదవాళ్ళ నుదిటి భవిష్యత్తుని మంచిగా రాయడానికే ఈ బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు రాశారు. నిర్మలా సీతారామన్ గారు అందుకే రాశారు. అందుకే ఇది తిరుగులేదనమాట. ఇప్పుడు మనకి గవర్నమెంట్ వచ్చి బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తర్వాత ది బెస్ట్ బడ్జెట్ గా నిర్మలా సీతారామన్ గారు చేసినటువంటిది చరిత్రలో సువర్ణాక్షరాలతో ఈ 2024-25 బడ్జెట్ ఉంటుంది. కావాల్సి చూసుకో. ఎందుకంటే షీ ఇస్ ద అల్టిమేటం అనమాట. బడ్జెట్ నిర్మాణంలో నిర్మలా సీతారామన్ ని మించింది లేదు. ఆమె వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. నాకు తెలుసు ఆమెతో. కాబట్టి ఆమె మెంటాలిటీ తెలుసు, ఆమె స్ట్రాటజీ నాకు తెలుసు, ఆమె విధానాలు నాకు తెలుసు. ఎక్కడా నిర్మలా సీతారామన్ గారు ఇంతవరకు ఫెయిల్ అయ్యింది లేదు. కాబట్టి కామన్ మ్యాన్ అంటుంది ఆమె. సో కామన్ నౌన్స్ చెప్పిన టీచర్ ఆమె. సర్వనామాలు పిల్లలకు బోధించిన ఆమెకి కామన్ నౌన్ గురించి చెప్పినవాడికి మనం కామన్ పీపుల్ గురించి ఏం చెప్తాం? సో షీ ఈస్ ద లెజెండ్ అన్నమాట. అండ్ మోడీ గారు కూడా పాపం పేదవాళ్ళకి ఏదో చేయాలా రాజర్షి ఆయన. అందుకనే ఆయన చేసే పనులన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి. కాబట్టి అపోహలన్నీ తొలగించేసుకొని ఈ బడ్జెట్ అద్భుతమైనటువంటి బడ్జెట్ 2024-2025 సంవత్సరంలో సువర్ణాక్షరాలతో 100 సంవత్సరాల సువర్ణ చరిత్రలో దీన్ని మించినటువంటి బడ్జెట్ లేదు. నిష్పాక్షపాతంగా అన్బయాస్డ్ గా పెట్టినటువంటి బడ్జెట్.
ఏదో డబ్బులు రాని వాళ్ళు అలా విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళకి లాభం లేని వాళ్ళు, ఇప్పుడు మనకి 10 మందికి డబ్బులు వచ్చి ఒకటికి రావట్లేదు అనుకో, వాడు తిట్టుకుంటాడు కదా సహజంగా. అలా అనుకుంటారు, అసూయతో అనాలి తప్ప. వాళ్ళ హృదయానికి తెలుసు ద బెస్ట్ బడ్జెట్ ప్రపోజ్డ్ బై నిర్మలా నిర్మలా సీతారామన్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ.